అయితే ఏఐ తోటి వర్క్ ఈజీ అవుతుంది అన్నారు. అవును. అలా ఈజీ అవ్వడం వల్ల ఇప్పుడు మన థింకింగ్ పవర్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అంటే లేజీ అయిపోతారు అనమాట డే టు డే. అలా ఇప్పుడు లాస్ట్ టైంలో ఎలా ఉండదంటే అందరు థింక్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది. ఇవాళ రేపు ఏమైనా అసైన్మెంట్ ఇచ్చినా, ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చినా, ఎగ్జామ్ ప్రిపేర్ కావాలన్నా ఈజీగా ఏఐ చేస్తున్నారు, అలా అసైన్మెంట్ సబ్మిట్ చేస్తున్నారు. అలా ప్రాక్టీస్ చేయడం అనేది తగ్గిపోయింది. అలా నెక్స్ట్ జనరేషన్కి ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా? అంటే ఏఐ అనేది హ్యూమన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇంకా బేసిక్గా నార్మల్ ఇప్పుడు దాన్ని కొంచెం మిస్యూజ్ చేసే లాగా ఏమన్నా ఉన్నాయా? లైక్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు దాంతో ఇప్పుడు గన్స్ ఉన్నాయి, గన్స్ అండ్ జామర్స్ ఉన్నాయి. గన్స్ అండ్ జామర్స్ని ఈ ఏఐ తోటి ఎలా ప్రిపేరింగ్ మోడల్ అంటే ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రొసీజర్ ఏంటి, మెటీరియల్స్ ఏంటి అలా తీసుకొని దాని నుంచి ఏమన్నా తీసుకొని తయారు చేసుకొని ఏమన్నా సొసైటీకి హామ్ కలిగొచ్చా అని మధ్యలో. సో ఇట్లా చేయడం యాక్చువల్లీ బ్రెయిన్ పవర్ అయితే తగ్గుతుంది, కంప్యూటేషన్ పవర్ మన హ్యూమన్ ప్రాసెసింగ్ పవర్ కూడా తగ్గుతుంది, చాలా లేజీ అయిపోతాము. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటిదంటే మనం మల్టిపుల్ టాస్క్ చేస్తాం. అంటే ఇప్పుడు నేనున్నా స్టార్ట్అప్ నాది ఉంది, నా వర్క్ అంటే స్టార్ట్అప్ అనేది ఎట్లా అంటే చాలా మంది రారు స్టార్టింగ్లో. నా కమ్యూనిటీలో నా దగ్గర ముగ్గురం ఉన్నాం, 3 are హ్యాండ్లింగ్ ఆల్ ఆఫ్ ద వర్క్. సో ఏమవుతుందంటే నా హాఫ్ ఆఫ్ ద వర్క్ నా మొత్తం ChatGPT చేసేస్తాను.